ప్రొడక్షన్కి వచ్చేసరికి వీ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అని చెప్పి ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లెర్నింగ్స్ ఆర్ టీచింగ్స్. ఓకే, సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్, ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు. నేనా? ఆయననా? ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబాయ్ సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే, డన్. సో కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బాయ్స్? ఎస్. సో బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ నాకు తెలిసి నిహారిక గారు ఇక్కడ ఎంత జోవియల్గా ఉన్నారో, అంటే ఫార్మల్గా ఉన్నారు అలానే, కానీ వన్ మెమరబుల్ మూమెంట్ విత్ నిహారిక గారు ఆన్ సెట్స్ వచ్చేవారా? ఎలా ఉండేది? ఒకరు ఎవరైనా చెప్పండి. యాక్చువల్లీ షూట్ మొత్తం అవుట్డోర్ అయింది గోదావరిలో, అమరాపురం. సో వచ్చేవారు 1 వీక్ వచ్చి ఉంటారు ఆల్మోస్ట్. షూట్ అంతా బాగానే అయింది. గ్రేట్ మెమరీ అంటే మేము వర్క్షాప్ స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ టైం అందరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫీల్ లైక్ హోమ్ అన్నారు. మేము అప్పటి నుంచి ఆఫీస్ నిజంగానే హోమ్లా ఫీల్ అయ్యి అక్కడే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం. డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా అంటే మీరు కంప్లీట్ గోదావరి సైడ్ అండ్ మీ నేటివ్ అక్కడేనా? అండ్ సెకండ్ థింగ్, ఓకే, సాంగ్లో మనకి పిఠాపురం తాలూకా సార్, ఓకే, తాడేపల్లి కూడా అండి. ఓకే, రైట్ సార్. సాంగ్లో చాలా నాస్టాలజిక్ మనకి పాత ఐటమ్స్ అన్నిటిని అంటే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. సినిమాలో అవి మన అంతవరకు చూడచ్చు. అండ్ మీ క్యారెక్టర్ని ఇక్కడ ఉన్న ఈ 11 మందిలో రిప్రజెంట్ చేయాలంటే ఎవరితో చేసుకుంటారు? ఓ మై గాడ్ సార్, మా బ్యాచ్ ఒక 15 మంది దాకా ఉండేవాళ్ళం అండి. వాళ్ళందరూ ఎలా వీళ్ళు 11 మందిలో ఎలా కనబడతారో మీకు కూడా ఒక 11 మంది 10 మంది బ్యాచ్ ఉంటారు కదా సార్, వాళ్ళని వీళ్ళలో చూసుకుంటారు. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాచ్ని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివ లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు మన దాంట్లో. కెప్టెన్ లాగా ఒకడు ఉంటాడు, సూర్యలాగా ఒక క్యూట్ బాయ్ ఉంటాడు, మా సూర్యలాగా. మా విలియం లాగా ఒక నాటీ బాయ్ ఉంటాడు, ఒకడు చిల్లరగా చేస్తూ ఉంటాడు ఊళ్ళో. పెద్దోడు అని చెప్పేసి ప్రసాద్ బెహ్రా చేస్తున్నాడు, వి మిస్ హిమ్ హియర్ అని షూట్లో ఉన్నారు. ఆయనలాగా ఒక మంచి ఫన్ చేసేవాళ్ళు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అలాగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని కనెక్ట్ అవుతారండి అందరూ. ఇప్పుడు ఈ సుబ్బులాగా కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటాడు మనకి ఊళ్ళో. అలా నేను అందరితోనే కనెక్ట్ అయ్యాను, నా క్యారెక్టర్లన్నీ. అది నిజం చెప్పండి సార్, మీరు చేసి ఉండరా, మీరు ఫీల్ అయ్యి ఉండరా? మా అంటే సార్ మామూలుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మీలో. అందులో ఎవరు సార్ ఇక్కడ ముద్దు పెడితే కడుపు వచ్చింది అనుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు సార్ ఇక్కడ? అందరూ అనుకున్నావా లేదా సార్? న్యాయంగా చెప్పండి. అంతే కదా సార్, న్యాయంగా. ఆ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం సార్ ఇక్కడ? ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంత ఉన్నారు సార్? మా నూరు జాతరలు చూడలేదా? మా నూరు ఇడ్లీ మామ కొట్లు లేవా? ఒకే ప్లేట్లో ఫ్రెండ్స్ అందరం కలిపి తినలేదా? ఒకే చోట అందరం స్నానం చేయలేదా? ఒకే చోట ఆడుకోలేదా? అవే ఉంటాయి సార్. వాటిని మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒక క్యారెక్టర్ని మేడం చెప్పినట్టు మీరు చూసినప్పుడు, అరే ఈ నా ఫ్రెండ్ అలాగే ఉండేవాడే, పెద్దోడు క్యారెక్టర్ నా మావాడే, ఈ శివావుడు మావాడే, ఈ సుబ్బు మావాడే, ఈ ఆత్రం అనేవాడు మావాడే, ఈ బ్రిటిష్ అనేవాడు మావాడే. అలా ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కరికి కనెక్ట్ చేసుకుంటారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. సో ముక్కలుగా నాలో ఉన్నారు అందరూ, అందరికీ పంచారు. వీళ్ళు చెప్తారు బెటర్.